సతీష్ గారు, మేడం మరి మేడం లిక్కర్ ఈరోజు స్కామ్ కేసు ఏపీని కుదిపేస్తున్న వేళ ఓవైపు అరెస్టులు కావచ్చు, విచారణలు కావచ్చు, రిమాండ్లు కావచ్చు, మరోవైపు రాజకీయ కుట్రలు ఉన్నాయి ఇందులో. గత వైసీపీ హయాంలోని అక్రమ మద్యం కుంభకోణం జరిగింది అంటూ అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇందుకు సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి దీనిపై షర్మిల కూడా స్పందించారు. మరి ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరిపై పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె పేర్కొన్నారు. మరి నిజంగానే ఇవాళ వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ తప్పదంటారా? మేడం గారు ఈరోజు పిసిసి చీఫ్ శర్మిలారెడ్డి గారు ఆవిడ ఇచ్చిన ప్రెస్ మీట్ ఒకసారి మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఆవిడ చాలా స్పష్టంగా గత సంవత్సరం నుంచి ఇంతకు ముందు ఎన్నికల ముందు నుంచి కూడా అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ పరిపాలనా విధానం మీద కాకుండా ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎందుకు ఆవిడ మరి స్పందిస్తారో, ఎందుకు మాట్లాడతారో మరి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నేను చెప్పే విషయం ఒకటేనండి. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వం ద్వారా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచే విక్రయాలు కానీ అమ్మకాలు కానీ జరిగాయండి. ఆ రోజు అధికారులు సమక్షంలో ప్రభుత్వమే కొని ప్రభుత్వమే అమ్మినప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుందో మరి వీళ్ళే చెప్పాలండి. అవినీతి ఏ రకంగా జరుగుతుందండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పి ప్రజలకి మద్యపాన నిషేధంలో ఒక భాగంగా ఈ రకంగా ప్రభుత్వమే విక్రయాలు చేసి అమ్మే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కూడా అందులో ఇవ్వడం జరిగిందండి. మరి అదే మద్యం తాగి వాళ్ళ వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా చూసాం గారు. మరి మీరే ఉంటారు మేడం అంటే 1 to 1 మాట్లాడదాం. మేడం గారు షర్మిలారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆ రోజు నాసిరకమైన బ్రాండ్లు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అని ఆవిడ ఒక ప్రశ్నించడం జరిగింది. ఆ రోజున్న బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలకి అప్పుడున్న ప్రసిద్ధిగాంచిన బ్రాండ్లు కానివ్వండి, డిస్ప్లేస్ కంపెనీస్ కానివ్వండి, ఆ రోజు దాన్ని ఏకీభవించలేదు కాబట్టి కొత్త బ్రాండ్స్ తీసుకురావడం జరిగిందండి. ఆ రోజు ఆ విధానాన్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళ ముందుకు వచ్చుంటే ఖచ్చితంగా అవే జరిగేవి అమ్మకాలు. దాని విధానానికి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మేము చేసింది ఏం లేదు కదండి. ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం విక్రయాలు అమ్మకాలు చేయాలనుకున్నారో, ఏ విధానం అయితే ప్రవేశపెట్టారో ఆ విధానం ద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరిగాయి తప్ప ఏది సొంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? పూర్తిగా అధికారుల నేతృత్వంలో, కార్పొరేషన్ నేతృత్వంలో సుమారు 1,25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విక్రయాలు జరిగాయండి. దాని ద్వారా ఈ రాష్ట్రానికి సుమారు 1,05,000 కోట్ల రూపాయలు ఆదాయం కూడా వచ్చిందండి. ఇందులో అవినీతి ఎక్కడ జరిగింది? పూర్తిగా ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో బెవరేజెస్ కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు అమ్మకాలు జరిగినప్పుడు దీనిలో అవినీతి ఏ రకంగా ఉన్నదని మాట్లాడుతున్నారో ఇది పూర్తిగా మేడం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిన ఈ సంవత్సర కాలంలో వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎక్కడ ఎండగడుతున్నామో, ఎక్కడైతే మా నాయకులు మాట్లాడుతున్నారో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి మా పార్టీకి సంబంధించిన మనుషుల మీద అక్రమ కేసులు బనాయించి ఈ రోజు వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నారండి. మరి 2014 నుంచి 19 వరకు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదండి. ఆయన కూడా స్టే తెచ్చుకున్నారు కదా. మన నాయకుడు అడిగారు, మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు 2019 నుంచి 24 వరకు కూడా మా మీద కూడా మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐకి మీరు దర్యాప్తు సంస్థల్ని చేపించండి, నిజాలు నిగ్గు తేల్చండి, అధికారం మీ చేతిలోనే ఉంది కదా. సిట్ ఇప్పుడు సోదరులు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అన్నారు, సిట్ వాళ్ళ అధికారం లిమిటెడ్ గా ఉంటుంది. లిమిటెడ్ గా ఎందుకు? కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసి సిబిఐ దర్యాప్తు కోరండి. అప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణలకి, ఇప్పుడు మా మీద వచ్చిన ఆరోపణలకి రేపు మీరు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసుకుంటే నిజాలు నిగ్గు తేలిపోతాయి కదా.
ఎవరు దొరలు ఎవరు దొంగలో తేలిపోతుంది.